నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టీడీపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవకముందే, పూర్తి కాకముందే టీడీపీ ప్రభుత్వ పాలన మార్పు ఈరోజు స్పష్టంగా కనిపించింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు ఉదయం 2 గంటల్లోనే పూర్తిగా నేలమట్టం చేసేశారు. ఇలా చేయటం ప్రభుత్వం యొక్క చర్యను కక్ష సాధింపు చర్యగా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి గారు కూల్చివేశారు. దానికి ప్రతిగా, దానికి కక్ష సాధింపు చర్యగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ కార్యాలయాన్ని, తాడేపల్లిలోని పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారని ప్రజలంతా కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు. కానీ ఈ కక్ష సాధింపు పరిపాలన మంచిది కాదు, రాష్ట్రానికి మేలు చేయదు, ఏ పార్టీకి మంచిది కాదు. ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలకు మనం ఏం హామీలు ఇచ్చాము, ఎటువంటి పరిపాలన ఇస్తామని చెప్పాము, ఆ విధంగా ఆలోచించాలి, ఆ విధంగా ప్రయత్నం చేయాలి. అంతేగాని అధికారం కోల్పోయినటువంటి పార్టీని ఏ విధంగా భూస్థాపితం చేయాలి, వారి నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా కష్టపెట్టాలి, వారికి ఉన్నటువంటి కార్యాలయాలు ఎలా ధ్వంసం చేయాలనేది ఆలోచిస్తే అది ఎవరికి నష్టం అంటే అంతిమంగా మీకే నష్టం. ఎందుకంటే 2019లో ప్రజావేదిక కూల్చినప్పుడు మేధావులము అని చెప్పుకుంటున్నటువంటి వారంతా గోల చేశారు. టీవీల్లోనూ పేపర్లోనూ ఎక్కడ చూసినా వారే డిబేట్లు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ధ్వంసపాలన చేస్తుంది, కూల్చివేతల ప్రభుత్వము, కక్ష సాధిస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద అని గోల చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఒంటి కాలు మీద లేచి మరీ విమర్శించారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది కూడా అదే కదా, అదే చర్య ఇప్పుడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. అది చట్ట విరుద్ధమా, చట్టమో కాదా అనేది నోటీసులు ఇవ్వాల్సింది, కోర్టుకు వెళ్లాల్సింది. కోర్టు తీర్పు ప్రకారంగా మీరు చర్య తీసుకున్నట్లయితే ప్రజలంతా మిమ్మల్ని హర్షించేవారు. అలా చేయకుండా రాత్రి పడగొట్టడం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తుంది. వైజాగ్ పార్టీ కార్యాలయం, వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూడా నోటీసులు అంటించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదని కొద్ది గంటల్లో తెలుస్తుంది. కానీ కక్ష సాధింపు అనేది మంచిది కాదు, ఏ పార్టీలకి మంచిది కాదు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ఇంకొక పార్టీ మళ్ళీ అధికారం కోల్పోతుంది, మళ్ళీ వచ్చే టర్మ్లో మళ్ళీ ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ప్రతిసారి ఆ ప్రభుత్వము దిగిపోయిన ప్రభుత్వాల మీద కక్ష సాధిస్తే సమాజానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది, రాంగ్ మెసేజ్ని పంపిస్తుంది. ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు? 6 హామీలు. ఆ హామీలను ఏ విధంగా నెరవేర్చాలి, అమలు చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలి మీరు ఆలోచిస్తే బాగుంటుంది. దానికి కేటాయిస్తే టైం బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయనకి మీద కక్ష సాధిద్దాము, ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కేసులు పెడదాము, జైలు పంపిద్దాం, ఇలాంటి ఆలోచన పెడితే టైం అంతా వేస్ట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఎటువంటి పరిపాలన చేశారో చూశారు. అది ప్రజలకు నచ్చలేదు, మీకు అధికారాన్ని ఇచ్చారు. అదే పరిపాలన మీరు స్టార్ట్ చేశారు. మరి 2029లో మళ్ళీ ఏం జరుగుతుందని ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అమాయకులు కాదు, ఏది మర్చిపోరు. అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలిస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు, వారికి అవకాశం వచ్చినప్పుడు ఎటువంటి తీర్పు ఇవ్వాలో, ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో ప్రజలే నిర్ణయిస్తూ ఉంటారు. అటువంటి అవకాశం మీరు ఇవ్వరనే ఆశిద్దాం. ఇప్పుడు మరి మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చి చెప్పండి, ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వండి. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా తప్పు చేస్తే అందరూ తప్పని చెప్పాలి, రైట్ అయితే రైట్ అని సమర్థించాలి. అప్పుడే సమాజానికి మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు పరిపాలన ఉచిత బస్సు పథకం ఎప్పుడు ప్రవేశపెడతారు? ఉచిత కరెంట్ ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? వృద్ధాప్య పెన్షన్ 7,000 ఎప్పుడు ఇస్తారు?
వీటి మీద మనసు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ఎలాగ ప్రయాణించాలి ఆలోచించండి. అప్పుడే మీకు ప్రజలు మీ నుంచి ఆశించిన పరిపాలన లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు ఎవరు ఆవేశకావేశాలు లోను కాకుండా శాంతియుతంగా ఉండాలని ఆశిద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.